చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రాం కుప్పంలో పెట్టుకుంటాడు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు పొద్దున 8వ తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు. తాను కుప్పంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, ఈ జిల్లానే కాకుండా తిరుపతి జిల్లాకు సైతం సంబంధించిన పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం కుప్పముకు పోతారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం తారీఖు నుంచి బయలుదేరిపోతాడు. 8వ తారీఖు రాత్రి 8:30 గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది. నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి? ఇన్ని లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది, కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని ఎలాంటి ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు. 8వ తారీఖు పొద్దు మధ్యాహ్నం దాకా తను ఇక్కడే ఉంటాడు. 8వ తారీఖు రాత్రి 8:30కు ఘటనలు జరిగాయి. ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు. అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్లో ఒక సెంటర్, పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్, ఏం సెంటర్? బైరాగిపట్నం కౌంటర్, బైరాగిపట్టడి కౌంటర్కి ఎదురుగా పార్కులో పొద్దున 9 గంటల నుంచి మనుషులు అక్కడే క్యాంప్ చేయించారు. మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు. 8:30కు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు. కౌంటర్ లైన్లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం, తోకిసలాట జరిగింది. చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా? కొన్ని మిగిలిన కౌంటర్లు పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా? వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు? ఎందుకు అక్కడ సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు? అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలుపెట్టి ఉంటే, అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.